ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన హై వోక్టేన్ మ్యాచ్లో ముంబైకి నిరాశ ఎదురైంది. 36 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించగా ముంబై ఇండియన్స్ ఆటతీరు ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ ఓటమి గురించి ఏమన్నాడో తెలుసుకుందాం. మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ తన మాటల్లోనే ఒప్పుకున్నాడు. బౌలింగ్లో 15 నుండి 20 పరుగులు ఎక్కువ ఇచ్చాం. ఫీల్డింగ్లో అనవసరమైన తప్పిదాలు చేశాం. ప్రొఫెషనల్గా మైదానంలో వ్యవహరించాలి. కానీ మనం 20 నుండి 25 పరుగులు అదనంగా ఇచ్చాం. టీ20లో ఇవి చాలా కీలకం అని అన్నాడు. అంతేకాదు, గుజరాత్ ఓపెనర్లు తెలివిగా బ్యాటింగ్ చేశారు. ఎలాంటి అనవసరపు షాట్లు ఆడకుండా స్ట్రాటజికల్ గా స్కోర్ చేశారు. మేము ప్రయత్నించాం కానీ విజయాన్ని అందుకోలేకపోయాం. ఈ ఓటమికి మేమంతా బాధ్యత తీసుకోవాలి అంటూ తన జట్టు ఫెయిల్యూర్ పై ఓపెన్ గా మాట్లాడాడు. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి. ముంబై కోలుకుంటుందా లేక ఈ సీజన్ కష్టమేనా? మీ అభిప్రాయాలు తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.